ప్రాంతాలకి ఈ 73, 74 రాజ్యాంగ సవరణలు వర్తిస్తాయి. కొన్ని ప్రాంతాలకి 73, 74 రాజ్యాంగ సవరణలు వర్తించవు. ఏ ప్రాంతాలకు వర్తిస్తాయి, ఏ ప్రాంతాలకు వర్తించవని కూడా అడుగుతున్నాడు. వాటికి సంబంధించిన సమాచారం కూడా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఈ మాత్రం ఆర్టికల్స్ గుర్తుంటున్న మాత్రాన ఒక అభ్యర్థికి దీని మీద ఏ ప్రశ్న వచ్చినా సమాధానం రాయగలడు అని మనం చెప్పలేం. ఒకసారి ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క టేబుల్ నుంచే 4 మార్కులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి ఇవి క్రాస్ చెక్ చేద్దాం. డిటి రిజర్వేషన్లు అన్నాం. ఒకవేళ ప్రశ్న ఇలా అడిగాడు అనుకోండి ఎగ్జామ్లో, ఏమని అంటే ఒక మండల పరిషత్లో బీసీ రిజర్వేషన్ల గురించి తెలియజేస్తున్న నిబంధన ఏది అన్నప్పుడు అభ్యర్థి ఆలోచించి మండల పరిషత్తు అన్నప్పుడు గ్రామం, మండలం, జిల్లా 3 స్థాయి వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి మండల పరిషత్లో బీసీ రిజర్వేషన్ల గురించి తెలియజేస్తున్న నిబంధన ఏది అంటే ఏమనుకుంటాడు? 243D అనుకుంటాడు. ఎందుకంటే గ్రామం, మండలం, జిల్లాకు సంబంధించింది డి అనుకున్నాం. అదే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అయితే టీ అనుకున్నాం. అంటే మండలం అంటే డి అనుకునే అవకాశం ఉంది. అంటే అభ్యర్థికి రిజర్వేషన్లు ఒక్క పదం తెలిస్తే ఆన్సర్ రాయలేడండి. ఇక్కడ క్లారిటీగా తెలియాలి. 243DT ఏం చెప్తుంది అంటే ఒక గ్రామీణ స్థానిక ప్రభుత్వము గురించేమో గ్రామం, మండలం, జిల్లా గురించి డి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల గురించి టీ అనే నిబంధన తెలియజేస్తుంది. ఇక్కడ ఏముంది రిజర్వేషన్లు అంటే ఈ రిజర్వేషన్లలో భాగంగా రిజర్వేషన్లు అనేవి ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉంటాయి. ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉంటాయి అని తెలియజేస్తుంది. అదేవిధంగా మహిళలకు 1/3 వంతు రిజర్వేషన్లు ఉంటాయి అని తెలియజేస్తుంది. అంటే ఈ రిజర్వేషన్ల అన్న విషయంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఎస్సీ ఎస్టీలకేమో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉంటాయి. అదేవిధంగా మహిళలకేమో 1/3 వంతు రిజర్వేషన్లు ఉంటాయి అని ఇక్కడ గమనించాలి. అయితే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధన ఏది అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీసీ రిజర్వేషన్ల గురించి ఈ నిబంధనలు చర్చించవు. ఎందుకంటే బీసీ ఈ బ్యాక్వర్డ్ క్లాస్ అనేవాళ్ళు ఒక రాష్ట్రంలో బ్యాక్వర్డ్ క్లాస్ అయిన వాళ్ళు ఇంకో రాష్ట్రంలో ఫార్వర్డ్ అవ్వచ్చు. కాబట్టి 73, 74 రాజ్యాంగ సవరణలకు సంబంధించి 243DT అనే నిబంధనలు బీసీ రిజర్వేషన్ల గురించి చర్చించవు. అంటే మరి బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి కదా రాష్ట్రంలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి కదా అంటే ఈ బీసీ రిజర్వేషన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం మేరకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తుందే కానీ రాజ్యాంగబద్ధంగా 243DT అని పేర్కొనబడ్డటువంటి రిజర్వేషన్లలో బీసీ రిజర్వేషన్లు లేవు అని గుర్తించాలి. ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ లేవు. ప్రశ్న ఒకసారి ట్విస్ట్ చేసి కూడా అడగడానికి అవకాశం ఉంది. ఏమని అంటే మహిళలకు 50% అంటే స్థానిక ప్రభుత్వాల్లో ఇంకా స్పెసిఫిక్గా అడగాలంటే మహిళలకు ఒక మున్సిపాలిటీలో 50% రిజర్వేషన్ కల్పిస్తున్న నిబంధన ఏది అంటే మున్సిపాలిటీ అంటే టీ అని అనుకోకూడదు. ఇక్కడ మహిళలకి 50% రిజర్వేషన్ కల్పిస్తున్న నిబంధన ఏది అని అడిగినప్పుడు ప్రశ్ననే కొంచెం ట్విస్ట్ చేసి అడిగాడని గమనించాలండి. ఇక్కడ రిజర్వేషన్లో 1/3 వంతే అనుకున్నాం. 50% అనేది అసలు నిబంధన లేదని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే 73, 74 రాజ్యాంగ సవరణలు అమల్లోకి వచ్చింది ఎప్పుడు అంటే 1993లో. ఇప్పుడు ప్రస్తుతం మనకి మహిళలకి స్థానిక ప్రభుత్వాల్లో 50% రిజర్వేషన్ ఉన్నాయి. 110వ సవరణ బిల్లు ద్వారా 50% రిజర్వేషన్లు కల్పించాం. 73, 74 రాజ్యాంగ సవరణలు అమల్లోకి వచ్చినప్పుడు మహిళలకు ఉన్న రిజర్వేషన్లు ఎంత అంటే కేవలం 33%. అది గుర్తుంచుకోవాల్సి. రిజర్వేషన్ల తర్వాత కాలపరిమితి గురించి చెప్తున్నాం. కాలపరిమితి అంటే ఏం చెప్తోంది అంటే గ్రామము, మండలము, జిల్లా ఈ మూడింటి కాలపరిమితి 5 సంవత్సరాలని 243E చెప్తుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కాలపరిమితి 5 సంవత్సరాలు అని చెప్తున్న నిబంధన యు. ఈ కాలపరిమితికి సంబంధించి ఇంకా డీటెయిల్గా ఏంటి అంటే ఒక స్థానిక ప్రభుత్వానికి సంబంధించి 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. ఒకవేళ 5 సంవత్సరాల కన్నా ముందే ఏదైనా కారణం చేత ఆ స్థానిక ప్రభుత్వం రద్దయితే మళ్ళీ 6 నెలల లోపు అక్కడ ఎన్నిక నిర్వహించాలి. ఒకవేళ 4.5 సంవత్సరాల తరువాత కనుక స్థానిక ప్రభుత్వం రద్దయితే మళ్ళీ ఎన్నిక నిర్వహిస్తే 6 నెలల కోసం ఎన్నిక నిర్వహించబడదు. మొత్తం 5 సంవత్సరాల కాలపరిమితికి కొనసాగుతుందని గమనించాలి. అంటే 5 సంవత్సరాల కన్నా ముందే ఒకవేళ ఏదైనా స్థానిక ప్రభుత్వం రద్దయినట్టయితే అక్కడ మళ్ళీ 6 నెలల లోపు ఎలక్షన్ కండక్ట్ చేయాలి అని చెప్తున్న నిబంధన ఈ కాలపరిమితికి సంబంధించింది. ఇక్కడ FV గురించి చూసినప్పుడు అర్హతలు అన్నాం. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే అభ్యర్థులు గమనించాల్సింది ఫస్ట్ మనం ఆర్టికల్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఆర్టికల్స్ గురించి తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్ సమాచారం తెలుసుకుంటున్నాం. ఏమన్నా ఎక్కువ అంటే ట్విస్ట్ చేసి ప్రశ్నలు అడిగితే ఎలా ఆన్సర్ రాయాలని కూడా పరిశీలిస్తున్నాం. ఇప్పుడు 243FV అనేవి అర్హతలు అన్నాం. ఈ అర్హతల గురించి చెప్పినప్పుడు ఏమైంది చెప్పడం జరిగిందంటే FV అనేవి అర్హతల గురించి మాత్రమే చెప్తుంది. అంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలకు పోటీ చేయాలి అంటే ఒక వ్యక్తి ఒక వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకు ఏ పదవికి పోటీ చేయాలన్నా అతనికి భారతీయ పౌరసత్వం ఉండాలి, 21 సంవత్సరాలు ఉండాలి, 21 సంవత్సరాల వయస్సు ఉండాలని మాత్రమే ఈ అర్హతల్లో తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గమనించినట్టయితే మనకి ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ ఆధారంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలకు పోటీ చేయాలి అంటే ఇద్దరికన్నా ఎక్కువ పిల్లల్ని 1995 తర్వాత కలిగి ఉండకూడదు అని ఒక రూల్ ఉంది. అంటే వాళ్ళు ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లల్ని కలిగి ఉంటే వాళ్ళు లోకల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎలక్షన్లకి పోటీ చేయకూడదు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉండడం అంటే ఈ వ్యక్తి ఫ్యామిలీ ప్లానింగ్ పాటించినప్పుడు, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు స్థానిక ప్రతినిధిగా ఎలా కొనసాగుతాడన్న దృక్పథంతో ఈ విషయాన్ని అనర్హతగా పరిగణించారు. సో అలాంటప్పుడు ప్రశ్న, ఇక్కడ ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో 1995 తర్వాత ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని తెలియజేస్తున్న నిబంధన ఏది అన్నప్పుడు అర్హతలు అని ఉన్నాయి కాబట్టి అది గ్రామ పంచాయతీ అయితే ఎఫ్ అని, మున్సిపల్ కార్పొరేషన్ అయితే వి అని ఆన్సర్ రాయకూడదు. ఎందుకంటే ఇక్కడ అర్హతలు మాత్రమే చెప్పారు. అర్హతలు చెప్పిన తర్వాత ఈ అనర్హతలు ఏం చేశారు అంటే ఎవరు ఆయా రాష్ట్రాలు పెట్టుకున్నాయి ఈ అనర్హతలు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఈ అనర్హత ఉంది, అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అనర్హత ఉంది. అంతేగాని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ అనర్హతలు ఉన్నాయా అంటే లేవు. కాబట్టి ఈ అనర్హతలకు సంబంధించిన నిబంధన ఏది అంటే అట్లాంటి నిబంధన ఏమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ అవసరం కోసం లేదా వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాళ్ళ ఇష్టం ప్రకారం ఆ అనర్హతలు నిర్ధారించడం జరిగింది. ఈ అర్హతలకు సంబంధించి మనం అర్థం చేసుకోవాల్సిన ఏమంటే అర్హతల గురించి రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. ఏమన్నా ఇతర అనర్హతలు కావాలనుకుంటే అవి ఎవరు ఏర్పాటు చేసుకోవచ్చు, అనర్హతలు ఎవరు పెట్టుకోవచ్చు అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవచ్చు. ఇటీవల మనం గమనించాం, గ్రేటర్ హైదరాబాద్లో లంగర్ హౌస్ అనేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక కార్పొరేటరు ఈ ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉండడం అనేటువంటి అంశం ఆధారంగా అనర్హుడవడం కూడా మనం చూసాం, పత్రికల్లో చదివాం. అయితే ఈ అర్హతలు అనర్హతల్లో అనర్హత నిర్ధారించడం సమంజసమేనా, సబబేనా అంటే దీనికి అనుకూల వాదనలు ప్రతికూల వాదనలు రెండూ ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఒక్క డిస్క్వాలిఫికేషన్, ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉండాలన్నటువంటి ఒక్క డిస్క్వాలిఫికేషన్ వల్ల 300 మంది సభ్యులు డిస్క్వాలిఫై అయిపోయినారు. ఎందుకంటే ట్రైబల్ పీపుల్, పాపం వాళ్ళు ట్రైబల్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ట్రైబల్ కమ్యూనిటీలో కానీ కొంతమంది కొన్ని సమాజాల్లో లేదా కొంత వాళ్ళ పరిస్థితులను బట్టి ఎంతమంది ఎక్కువ పిల్లలు ఉంటే అంత ఆస్తి అనుకునే దృక్పథం కూడా ఉంది. ఎందుకంటే ఒక 8-9 సంవత్సరాల నుంచి పిల్లోడిని ఏదో ఒక పనిలో పెట్టి వాడి ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటారు. 21A ద్వారా మనం విద్యా హక్కు ఇచ్చాం. ఈరోజు విద్యా హక్కు ఇచ్చినా కూడా అనేక మంది బాల కార్మికులు కొనసాగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అర్హతల గురించి అనర్హతల గురించి మాట్లాడుకునేప్పుడు ఆ ప్రజలందరికీ అవేర్నెస్ కల్పించిన తర్వాత, బాగా అవగాహన కల్పించిన తర్వాత ఇలాంటి నిబంధనలు పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుందని మనం గమనించాలి. ఇవి అర్హతలు అనర్హతలు. ఇంకా ఏమన్నా అర్హతలు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ రాష్ట్రం ఇటీవలి కాలంలో 2015లో ఒక అదనపు అర్హత నిర్ధారించడం జరిగింది. ఏమని అంటే ఒక వ్యక్తి స్థానిక ప్రభుత్వాలకు పోటీ చేయాలనుకుంటే కనీసం 5వ తరగతి అన్నా చదువుకొని ఉండాలి అని పెట్టుకోవడం జరిగింది. లేదా సర్పంచ్కి పోటీ చేయాలంటే 8వ తరగతి అన్నా పాస్ అయి ఉండాలి. ఇట్లా అంటే ఈ అదనపు అర్హతలు ఏమైనా కావాలనుకుంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ఇష్టం మేరకు ఈ అర్హతల్ని అనర్హతల్ని నిర్ధారించుకోవచ్చు. అయితే అర్హతలు ఏమైతే ఉన్నాయో అవి మాత్రం స్టాండర్డ్గా ఉంటాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 73, 74 రాజ్యాంగ సవరణలు అనేటువంటి రాజ్యాంగ సవరణలు ఏదో ఒక రాష్ట్రం కోసం చేసినవి కావు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇట్లా ఏదో ఒక రాష్ట్రం కోసం చేసినవి కావు. దేశం మొత్తం కోసం, దేశంలో అన్ని రాష్ట్రాల కోసం ఈ నిబంధనలు తయారు చేయడం జరిగింది. ఇవి కాకపోతే ఏంటి అంటే దీంట్లో కొన్ని ఏవైనా అంశాలు జోడించుకోవడం అనేది ఆయా రాష్ట్రాల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక అధికారాల విషయానికి వస్తే 243G, 243W అనేవి అధికారాలకు సంబంధించినవి. 243G ఎవరి అధికారాలకు సంబంధించింది అంటే గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ మూడింటి అధికారాల గురించి తెలియజేస్తున్నది 243G. W మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల గురించి తెలియజేస్తుంది. ఇక్కడ ఈ GW అధికారాలు ఏంటి అంటే 243G, 243W ప్రకారం, దీని ప్రకారం 243G ప్రకారం గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకి 29 విషయాల్లో స్వయం నిర్ణయాధికారం చేయడం కోసం అధికారం కల్పించడం జరిగింది. 243W కోసం W ప్రకారం ఏంటి అంటే 18 విషయాల్లో వాళ్ళకి స్వయం నిర్ణయాధికారం ఇవ్వబడింది. ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే స్థానిక ప్రభుత్వాలకు ఎప్పుడైతే రాజ్యాంగబద్ధ హోదా ఇచ్చామో అప్పుడు ఏమనుకుంటున్నారంటే ఈ 29 విషయాల్లో గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు, ఈ 18 విషయాల్లో పట్టణ స్థానిక ప్రభుత్వాలు వాళ్ళే స్వయంగా నిర్ణయాలు చేయొచ్చు అంటే వాళ్ళకి చాలా అధికారాలు లభించినట్టే ఇక్కడ. కానీ ఇక్కడ ఒక చిన్న గమనించదగ్గ విషయం ఏంటంటే 29 విషయాల్లో కానీ 18 విషయాల్లో కానీ వీళ్ళు పూర్తిగా వాళ్ళకు వాళ్ళే అధికారం చెలాయించే అవకాశం లేదు.
అధికారాలు ఉన్నాయని చెప్తూ మళ్ళీ అవకాశం లేదని ఎందుకు చెప్పడం జరిగిందంటే 29 విషయాలు కానీ 18 విషయాల మీద కానీ స్థానిక ప్రభుత్వాలు అధికారాలు చెలాయించాలి అంటే రాష్ట్ర శాసనసభ ఒక బిల్లు ఆమోదించి వాళ్ళకి అధికారాలు ఇస్తేనే ఆ అధికారాలు స్థానిక ప్రభుత్వాలకు వస్తాయి తప్ప టక్కున స్థానిక ప్రభుత్వాలకి అధికారాలు దఖలు పడవని మనం అర్థం చేసుకోవాలి. ఇది అధికారాలు. ఇక హెచ్ఎక్స్ 243H 243X ఏంటి అంటే ఆదాయానికి సంబంధించింది. స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి వీళ్ళకి పన్ను విధించే అధికారం ఉంటుంది. ఈ పన్ను విధించే అధికారం ఆధారంగా వీళ్ళు ఆదాయం పొందవచ్చు. 243I ప్రకారం మరియు 243Y ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని గవర్నర్ ఏర్పాటు చేస్తాడని గమనించాలి. 243J 243Z ప్రకారం ఆడిటింగ్ ఎవరు చేస్తారు అంటే స్థానిక ప్రభుత్వాల ఆడిట్ను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని గమనించాలి. ఇది ఇక్కడి దాకా మనం మాట్లాడుకున్న అంశాలు. 73, 74 రాజ్యాంగ సవరణకు సంబంధించి కామన్ విషయాలు ఏమున్నాయో మనం పరిశీలిస్తూ వచ్చామండి. ఒక అభ్యర్థి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే రిజర్వేషన్లు, కాలపరిమితి, అర్హతలు, అధికారాలు ఈ 4 పదాలని ఒక టేబుల్గా పెట్టుకోవాలి. ఆదాయం, ఆర్థిక సంఘం, ఆడిట్. ఇది గుర్తుంచుకునే సందర్భంలో మనకు ఇంకా కొన్ని ఇతర అంశాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఈ ఆర్టికల్స్ ఏమీ గుర్తులేకపోయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ తీసేసామనుకోండి, ఇవన్నీ తీసేసినా సరే వీటికి సంబంధించి ఏ ప్రశ్న అడిగినా అభ్యర్థి ఆన్సర్ రాయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు 243DT రిజర్వేషన్లని గుర్తుంచుకున్నాం. ఒక మున్సిపల్ కార్పొరేషన్ కాలపరిమితి ఎంత అన్నప్పుడు ఏం చేస్తాము? కాలపరిమితి అన్నప్పుడు దీనికి వెళ్తాం. దీని తర్వాత ఏమవుతుంది? మున్సిపల్ కాలపరిమితి. మున్సిపాలిటీకి పోటీ చేయడానికి అర్హతలు ఏంటి అంటే వి. ఇలా వరుస క్రమంలో వస్తాయి కాబట్టి ఈ పదాలు గుర్తుంచుకోవాలి. రిజర్వేషన్లు, కాలపరిమితి, అర్హతలు, అధికారాలు, ఆదాయం, ఆర్థిక సంఘం, ఆడిట్. ఇక్కడ దాకా చూసిన తర్వాత దీనికి సంబంధించి కొనసాగింపుగా ఇంకా కొన్ని ఇతర నిబంధనలు ఉన్నాయి. అవి కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్గా చెప్పాలి అంటే 73, 74 రాజ్యాంగ సవరణకు సంబంధించి స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు నిర్వహించడం కోసం ఒక ఎన్నికల సంఘం ఉంటుంది. ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘానికి సంబంధించిన నిబంధన ఏది అంటే 243K 243ZA. అంటే ఇప్పటిదాకా మనం ఒక ఆర్డర్లో మిగతా అంశాలన్నీ గుర్తించాం. ఇప్పటిదాకా మాట్లాడుకున్న అంశాల కంటిన్యూవేషన్ ఇది. అంటే 243J 243Z అక్కడ అయిపోయింది. అది దానికి కంటిన్యూవేషన్గా ఇప్పుడు ఏంటి 243K 243ZA. ఇది ఎన్నికల సంఘానికి సంబంధించి. ఇక్కడ ఎన్నికల సంఘం దానికి సంబంధించి ఏంటంటే గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు వీటికి సంబంధించిన ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించి ఒక ఎన్నికల సంఘం ఉంటుంది అని చెప్తున్న నిబంధన ఏది అంటే 243K. అదేవిధంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించడం కోసం ఒక ఎన్నికల సంఘం ఉంటుందని తెలియజేస్తున్న నిబంధన ఏది 243ZA. KZA ఎన్నికల సంఘం. మనం ఇవన్నీ తెలుసుకుంటే ఎగ్జామినేషన్లో ఎలా అడగడానికి ప్రశ్న అవకాశం ఉంది అంటే ఎమ్మెల్యే ఎన్నికలు నిర్వహించే ఎన్నికల సంఘానికి సంబంధించిన నిబంధన ఏది అని అడగవచ్చు. ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎన్నికలు నిర్వహించే ఎన్నికల సంఘానికి సంబంధించిన నిబంధన ఏది అని అడిగి దాంట్లో ఆప్షన్స్లో ఇలా ఇవ్వచ్చు. ఏమని అంటే 243K 243ZA ఆర్టికల్ 324 A మరియు B. అంటే వీటిని ABC అని ఇచ్చి Dలో A మరియు B అని ఆప్షన్ ఇవ్వచ్చు. అంటే 243K 243ZA ఎవరికి సంబంధించింది? ఎన్నికల సంఘం. ఏ ఎన్నికల సంఘం ఇది అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం అనొచ్చు మనం దీన్ని. రాష్ట్ర ఎన్నికల సంఘం.